భారతీయ సినిమా చరిత్రలోని అతి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం షూటింగ్ పార్ట్ 1 పూర్తయింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ చివరి రోజు షూట్ ఓ భావోద్వేగ ఘట్టంగా మారింది. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో చివరిసారిగా టీంని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఈ పాత్ర తన కెరీర్లోనే అతి ముఖ్యమైనదిగా అభివర్ణిస్తూ చిత్ర బృందం పట్ల కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇప్పుడు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణం ది ఇంట్రొడక్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 3, 2025న అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే షూటింగ్ పూర్తయినప్పటికీ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉండడంతో టీజర్ సిద్ధంగా ఉన్నా వెంటనే రిలీజ్ చేయడం లేదు. ఈ సినిమా ప్రమోషన్ దశల వారీగా ప్లాన్ చేస్తున్నారు. రామాయణం ప్రాజెక్ట్ ను 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. పార్ట్ 1 దీపావళి 2026న, పార్ట్ 2 దీపావళి 2027న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, లారా దత్తా కైకేయిగా, రకుల్ ప్రీత్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు సందర్భంగా తీసిన బిహైండ్ ద సీన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రణబీర్, రవి దూబే మధ్య ఉన్న అనుబంధం, దర్శకుడు నితేష్ భావోద్వేగ ప్రసంగం అభిమానుల మనసుల్ని తాకుతున్నాయి. అంతేకాదు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదలయ్యేలా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ సహాయంతో ప్రతి భాషలో లిప్ సింక్ సరిచేయనున్నట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ బాధ్యతను ఆస్కార్ విజేత సంస్థ డిఎన్ఈజీ నిర్వహిస్తుండటంతో విజువల్స్ గ్రాండ్ స్కేల్లో ఉండబోతున్నాయి. ఈ ఏడాది జూలై 3న విడుదలయ్యే ఫస్ట్ లుక్ తో పాటు రామాయణం ప్రమోషనల్ జర్నీ మొదలు కానుంది. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన ఆధ్యాత్మిక గాథకు మోడర్న్ సినిమాటిక్ రూపం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మనసులను ఏకం చేసే విజన్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా సినిమాటిక్ ఈవెంట్ గా మారబోతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.